గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న భీమవరం ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కేవి కృష్ణారావు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆర్టీవీని కూడా ఆశ్రయించారు. అయితే భీమవరం కేంద్రంగా నడిచిన ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంబంధించి వివరాలను ఆయన మాటల్లోనే విందాం. గత కొన్ని రోజులుగా మీరు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు సమాచారం. అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు? ఏం జరిగింది అసలు? నాకు సిబిఎస్ఈ వాళ్ళేమో తాడేపల్లిగూడెంలో సెంటర్ సూపరింటెండెంట్గా డ్యూటీ వేసారండి. క్లాస్ 10 and 12 బోర్డ్ ఎగ్జామినేషన్స్కి నేనేమో సెంటర్ సూపరింటెండెంట్గా నాకు అపాయింట్ చేశారు. అంచేత ఆల్మోస్ట్ ఎవ్రీ డే నాకు అప్ అండ్ డౌన్ చేయవలసి వచ్చింది. అంచేత నేను స్కూల్కి రావటం లేదు. సో అంచేత స్కూల్ నుంచి కూడా నాకు అంత సంబంధం లేదు. కొన్ని రోజులు మీరు అక్కడ డ్యూటీ చేయవలసి వచ్చిందంటారా? ఆల్మోస్ట్ 1 month నాకు డ్యూటీ చేయవలసి వచ్చిందండి. February 15th నుంచి April 4th వరకు నాకు అక్కడే డ్యూటీ వేశారు. సో డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాడిని ఆన్ ద డేస్ ఆఫ్ ఎగ్జామ్. ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యారు? నేను రావడం అస్సాం నుంచి వచ్చాను. 2018లోనే ఇక్కడికి భీమవరం వచ్చాను. అప్పటికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ అవ్వకపోయినాను. సొసైటీ వాళ్ళేమో డిపిఎస్ సొసైటీ వాళ్ళు భీమవరంలో స్కూల్ స్టార్ట్ అవుతుంది, మీరు వెళ్ళి అక్కడ స్టార్ట్ చేయండి అని మాకు పంపించారనమాట. అప్పటి నుంచి వచ్చి నేను నా సూపర్విజన్లోనే స్కూల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది. మీరు డైరెక్ట్ డిపిఎస్ సొసైటీ నుంచి వచ్చారు? నాకు డిపిఎస్ సొసైటీ డైరెక్ట్గా అపాయింట్ చేసింది. అంటే నేను డిపిఎస్ సొసైటీ నుంచి వచ్చాను. తర్వాత ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవంతా చూసుకున్నాను. అండ్ 2019 జూలైలో స్కూల్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడే ఉన్నాను యాజ్ అ ప్రిన్సిపల్. మేము గత కొన్ని రోజులుగా కూడా ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటూ వార్తా కథనాలు ప్రచురించాం. అసలు అది ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎందుకు అయింది? అంటే మీరు కూడా దాంట్లో ప్రిన్సిపల్గా ఉన్నారు కాబట్టి అసలు దానికి సంబంధించి మొదట్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్గా ఉన్న అది ఆ తర్వాత ఎందుకు ఫ్రాంచైజీ కోల్పోవాల్సి వచ్చింది? మీకు ఏమైనా వివరాలు తెలుసా? యాక్చువల్లీ జరిగింది ఏమిటంటే, ఈయన స్కూల్ ఓనర్ ఆయన కొన్ని పేపర్స్ బ్యాంక్కి సబ్మిట్ చేశారు. ఓనర్ పేరు శ్రీనివాసరాజు. ఆయన బ్యాంక్ కొన్ని పేపర్స్ సబ్మిట్ చేశారు. అది ఫేక్ సిగ్నేచర్స్ అనమాట. చైర్మన్ డిపిఎస్ సొసైటీను సెక్రటరీ డిపిఎస్ సొసైటీ సిగ్నేచర్స్ ఫోర్జ్ చేసి బ్యాంక్. ఎందుకు ఫోర్జరీ చేయాల్సి వచ్చింది అసలు? ఆయన ఏమో ఏదో లోన్ కోసం అప్లై చేశాడు. లోన్కి అప్లై చేస్తే బ్యాంక్ వాళ్ళేమో క్లారిఫికేషన్స్ అడిగారు సొసైటీ నుంచి. సో సొసైటీ నుంచి క్లారిఫికేషన్ తీసుకోకుండా ఈయనే స్వయంగాను సొసైటీ లెటర్ ప్యాడ్లోనే ఏదో లెటర్ డ్రాఫ్ట్ చేసేసి చైర్మన్ డిపిఎస్ సొసైటీ వికే శుంగులు, పద్మభూషణ్ అవార్డీ, ఆయన సిగ్నేచర్స్, తర్వాత సెక్రటరీ డిపిఎస్ సొసైటీ ఆర్ తనేజా, ఈ ఇద్దరు సిగ్నేచర్స్ ఫోర్జ్ చేసి బ్యాంక్కి సబ్మిట్ చేశారు. బ్యాంక్ వాళ్ళేమో సొసైటీకి పంపించారు వెరిఫికేషన్ గురించి. నేను మా స్కూల్ పని మీద సొసైటీకి వెళ్తే అక్కడ చైర్మన్ డిపిఎస్ సొసైటీగా నాకు చూపించారు, ఇదిగో ఫేక్ సిగ్నేచర్స్ ఫోర్జ్ చేసి బ్యాంక్ సబ్మిట్ చేశారు, కాబట్టి ఇలాగ ఈ ఫోర్జరీ మంచిదని మేము సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, దెర్ఫోర్ వీఆర్ విత్డ్రాయింగ్, డిపిఎస్ భీమవరం నుంచి విత్డ్రా అయిపోతున్నామని వాళ్ళు విత్డ్రా. ఏ సంవత్సరంలో జరిగింది ఇది జనవరి 2020లో జరిగింది. అంటే 2019లో మాకు పర్మిషన్ వచ్చింది. జనవరి 2020లో ఇది పర్మిషన్ వచ్చిన తక్కువ కాలంలోనే ఆయన ఫోర్జరీ చేశాడు. క్యాన్సిల్ కూడా అయిపోయింది. మరి అప్పటి నుంచి ఒరిజినల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కాదు అది. అయినప్పటికీ మీరు ఎందుకు బయటకు వచ్చి ఈ విషయాలు చెప్పలేకపోయారు? యాక్చువల్లీ నేను చాలాసార్లు ఆయనతో చెప్పాను, మనం రివైవ్ చేసుకుందాం, వెళ్ళి మాట్లాడి సొసైటీ వాళ్ళతో మాట్లాడి చేసుకుందాం. నా మాట వినకుండా నాకు బెదిరించాడు, మీరు కూర్చోండి, నోరు మూసుకొని కూర్చోండి, నేను చూసుకుంటాను, మీకేం తెలియదు ఇక్కడ సంగతులని. అంచేత నేనేం మాట్లాడలేకపోయాను. అది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత సిబిఎస్ఈ ఏమో ఒక సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ పెట్టింది. సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ పెట్టడం ఏంటంటే, వాళ్ళు ఏంటి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ అంటే నోటీస్ లేకుండా వచ్చేస్తారు వాళ్ళు. అలాంటిదేమో నేను స్కూల్లో ఉండేటప్పుడు వాళ్ళు వచ్చారు, సిబిఎస్ఈ వాళ్ళు ఇన్స్పెక్షన్ టీం వచ్చింది. వచ్చిన తర్వాత ఈయనకి ఫోన్ చేశాను, ఈయన స్కూల్లో లేరు అప్పుడు. ఈయన ఫోన్ చేస్తే ఎలాగొచ్చేసారు, నాకు మెయిల్ చెప్పలేదు, మెసేజ్ ఏమి ఇవ్వలేదంటే, ఇప్పుడే వచ్చారండి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చారని చెప్తే, ఎక్కడున్నారంటే హైదరాబాద్లో ఉన్నానన్నాడు. హైదరాబాద్లో ఉన్నానని చెప్పినోడు వెంటనే 10 minutesలో స్కూల్లో ఉన్నాడు. స్కూల్లో వచ్చి నాకు బెదిరించడం, నాకు కొట్టడం, ఆల్మోస్ట్ కొట్టడానికి ట్రై చేశాడు. నన్ను కొట్టడానికి వచ్చాడు శ్రీనివాసరాజు. కొట్టడానికి వచ్చి నాకు పేక పట్టుకొని తోసేసి, నువ్వు రాసుకెళ్ళి, నువ్వేంటి తెలియదు నీకు, వెళ్ళి రూమ్లో కూర్చో, ఏదైనా బెదిరించాడు. దాని తర్వాత నేను నా రూమ్కి వెళ్ళిపోయాను. నేను కూడా తిరగబడ్డాను.
ఇది మనుషులు వచ్చి మాకు ఎదురుగా విడదీశారు. దాంతో నేను రూమ్కి వెళ్ళిపోయాను. అంటే అవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయా? స్కూల్లో కరెంట్ లేదు, ఒక 2 నెలల నుంచి స్కూల్లో కరెంట్ లేదు. కరెంటు బకాయిలు చెల్లించకపోవడం వల్ల తీసేసారా? అది నాకు తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ దాదాపు 80 లక్షలు కరెంట్ బిల్ కట్టాలట. అది కట్టలేదని వాళ్ళు డిస్కనెక్ట్ చేసేసారు. సో స్కూల్లో కరెంట్ లేదు, దాని తర్వాత సీసీటీవీలో ఎలాగా రికార్డింగ్ అవ్వదు. అంచేత అది జస్ట్ విట్నెస్ అంటే అక్కడ ఉన్న మనుషులే విట్నెస్. అంటే మీరు ఆయనకు భయపడి బయటికి రాలేదా, ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ అడగాలంటే లైఫ్ థ్రెట్ భయపడి నేను బయటికి రాలేదు. ఆయన బెదిరించడం చేశాడు, నేను చూసుకుంటాను నీకు, నువ్వు ఎలా ఇక్కడ ఉంటావో ఏదని బెదిరించాడు. అంచేత నేను బయటికి రాలేదు. సో ఇప్పుడు మీరందరూ వచ్చారు, నాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి నాకు ధైర్యం వచ్చింది, నేను బయటకు వచ్చాను. యూసఫ్ ఎవరు? యూసఫ్ అనే ఒక అబ్బాయిని మీరు పెంచుకుంటున్నారని కూడా తెలిసింది. ఆ అబ్బాయి ఎవరు? యూసుఫ్ అనేది మా ఒక అబ్బాయి నేను పెంచుకుంటున్నాను. మాకు రిలేషన్ ఏం లేదు, అయినాను ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ వాళ్ళు వచ్చి మాకు రిక్వెస్ట్ చేశారు. మదర్ ఫాదర్ రిక్వెస్ట్ చేస్తే మా ఇంట్లోనే ఉంటున్నాడు, చిన్నప్పటి నుంచి నేనే పెంచుకుంటున్నాను. సో వాడి చదువు, వాడి భవిష్యత్తు గురించి నాకు ఆ టెన్షన్ ఉంది కాబట్టి నేను కూడా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళలేకపోయాను. మరోవర్ స్కూల్ పిల్లలు కూడాను నాకు ఆ పిల్లల చదువు కూడా నాకు బాగా కన్సర్న్. సో అంచేత నేను బయటకు రాలేకపోయాను. టీచర్లకు సంబంధించి జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేదంటూ కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. ఇది ఎంతవరకు వాస్తవం? మీకు జీతం ఏమన్నా పెండింగ్ ఉందా? టీచర్లకు అసలు జీతాలు ఇవ్వటం లేదండి. ఆల్మోస్ట్ 1 year అయింది టీచర్ జీతాలు లేవు. నాకంటే నేను 3 years నుంచి నేను ఇలా ఉన్నాను కాబట్టి నాకు 3 years గురించి కూడా నాకు శాలరీస్ లేవు. నాకు దాదాపు 50 lakhs నాకు శాలరీ రావాలా, అది ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వకపోతే నేను 4-5 సార్లు అడిగాను, నాకు డబ్బులు కావాలా, నాకు శాలరీ ఇవ్వండి, నాకు కష్టం అవుతుందంటే ఇచ్చేస్తాను అనడమే కానీ శాలరీ ఒక నయా పైసా ఇవ్వలేదు. అది మళ్ళీ ఇంకోసారి అడిగితే నీకెందుకు శాలరీ, నేను చూసుకుంటాను అదని బెదిరించడం మొదలెట్టాడు. చూసుకోవడం అంటే మీకు ఏమన్నా రెంట్ అవన్నీ ఆయనే పే చేస్తారా లేదా మీరే చేసుకుంటున్నారా? రెంట్ కాదండి, ఆయన ఒక నయా పైసా నాకు పే చేయటం లేదు, అంతా నేనే చూసుకుంటున్నాను. నా రెంట్, నా హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అంతా, నాకు కొన్ని సేవింగ్స్, తర్వాత ఏదో ఇంట్రెస్ట్ ఎఫ్డీలో ఉంటే ఆ ఇంట్రెస్ట్తో నేను నా ఫ్యామిలీ గడుపుకుంటున్నాను. కానీ ఆయన నాకు నయా పైసా సాయం చేయలేదు. సో అదే దీనివల్ల ఇప్పుడు నేను కూడా బాగా ఇబ్బందిలో ఉన్నాను. మాటికి అడుగునా నేనేమి ఇస్తాను అనడమే కానీ అసలు ఏమి ఇవ్వటం లేదు. స్కూల్ పెట్టిన కొత్తలో మీరే నార్త్ నుంచి టీచర్స్ని తీసుకొచ్చారా లేదా ఆయన తీసుకొచ్చారు? స్కూల్ పెట్టిన కొత్తలో నేనే ఇటు మైసూర్ వెళ్ళి, తర్వాత భువనేశ్వర్ వెళ్ళి, అక్కడ నుంచి అందరు టీచర్స్కి నేను మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఫ్రమ్ రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ నుంచి తీసుకొచ్చి అప్పుడు ఫస్ట్ ఒక 1 year స్కూల్ చాలా బాగా జరిగింది, ఎడ్యుకేషన్ మాత్రం చాలా బాగా జరిగింది. దాని తర్వాత వీళ్ళ శాలరీ ఇవ్వకపోవడం వలన టీచర్స్ అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత లోకల్ టీచర్స్ అపాయింట్ చేసుకున్నాడు. వాళ్ళ స్టాండర్డ్ అసలు లేదు, దానికి క్వాలిటీ బాగా తగ్గిపోయింది. సో గ్రాడ్యువల్లీ ఏంటవుతుందంటే పిల్లలేమో పేరెంట్స్ కూడా విత్డ్రా చేయడం మొదలెట్టారు. నాకు లాస్ట్ ఇయర్ 650 స్టూడెంట్స్ ఉండేవారు, 650 స్టూడెంట్స్ ఉండేవారు. అది తగ్గి 200 తక్కువ అయింది. ఈ సంవత్సరం చూస్తే అది కూడా ఉండేటట్టు కనబడటం లేదు. శ్రీనివాసరాజుకి సంబంధించి వాళ్ళ అబ్బాయికి సంబంధించి కొంత ఎగ్జామ్ ఏదో ఉంటే ఆ పేపర్లు కూడా మిమ్మల్ని తీసుకురమ్మన్నారంటే ఏంటి ఆ ఎగ్జాము, ఆ పేపర్లు ఏంటి? యాక్చువల్లీ శ్రీనివాసరాజు అబ్బాయి క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్స్ ఇస్తున్నాడండి. ఆ సెంటర్ ఏమో విష్ణు స్కూల్ పడింది. ఆయనేమో నాకు, నువ్వు సెంట్రల్ సూపరింటెండెంట్గా వెళ్తున్నావు కదా, భవన్స్ విద్యా మందిర్ తాడిపల్లిగూడెం వెళ్తున్నావు కదా, అక్కడి నుంచి నీకు క్వశ్చన్ పేపర్స్ నీకు రావడం చాలా ఈజీగా ఉంటుంది, నువ్వు అట్లీస్ట్ 1 hour ముందు క్వశ్చన్ పేపర్స్ తీసుకొని దానికి ఫోటో చేసి మాకు పంపించు, నేను మా అబ్బాయికి ఎట్లా హెల్ప్ చేసుకుంటాను అన్నాడు. నా వల్ల కుదరదండి, ఎందుకంటే మాకు సీసీటీవీ సర్వైలెన్స్ ఉంటుంది, నేను చెయ్యలేను. సో ఐఎమ్ సారీ, నేను మీకు ఈ విషయంలో ఏమి హెల్ప్ చేయలేను అన్నాను. అనడంతోనే ఆయనేమో నాకు బెదిరించాడు, రేపటి నుంచి నువ్వు స్కూల్ వచ్చే అవసరం లేదు, నా హెల్ప్ చేయకపోతే అవసరం లేదు, రావద్దు అన్నాడు. సరే నేను రాను, నేను వెళ్ళిపోతాను, నాకేమో అంత ఏం లేదు అని చెప్తే ఆయన కొంచెం చల్లబడి ఏం అనుకోవద్దు ఇలా అలా అన్నాను. అంతేగాని క్వశ్చన్ పేపర్స్ స్మగుల్ చేయడం మాత్రం అది వాస్తవం చెప్పాడు నాకు. పేపర్ లీక్ చేయమని ఆయన అన్నాడు అంతే. పేపర్ లీక్ చేయమని చెప్పాడు అంతే. స్కూల్లో ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది? పిల్లలు ఉన్నారా ఏంటి? అడ్మిషన్స్ జరుగుతున్నాయా? మీ పాత్ర ఏమైనా ఉందా ఇప్పుడు లేదా? స్కూల్లో ప్రజెంట్ పొజిషన్ చాలా దారుణంగా ఉంది. అసలు
స్కూల్ ఏమో ఫస్ట్ 2nd ఏప్రిల్ రీఓపెనింగ్ అన్నారు, దాని తర్వాత 5th అన్నారు, దాని తర్వాత 10th ఏప్రిల్ అన్నారు, దాని తర్వాత మళ్ళీ 15th ఏప్రిల్ అని, దాని తర్వాత 25th ఏప్రిల్ అని, మళ్ళీ 5th మే అని, ఇప్పుడేమో 19th మే వరకు పోస్ట్పోన్ చేశారు. అంచేత పేరెంట్స్ కూడా కొంచెం బాగా విరిగితైపోయి వాళ్ళందరూ పిల్లల్ని విత్డ్రా చేసేసుకున్నారు. టీసీస్ కూడా చాలామంది వస్తున్నారు, కానీ స్కూల్లో ఆవిడ లేకపోవడం వల్ల టీసీస్ మేము ఇవ్వలేకపోతున్నాం. అంచేత వాళ్ళు ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు లెటర్ తీసుకొచ్చి మిగతా స్కూల్స్లోనే వాళ్ళు అడ్మిట్ చేసుకున్నారు. సో అంచేత మీకు ఆయన నుంచి ఏమైనా ప్రాణహాని ఏమైనా ఉందా ఏంటి? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన నాకు కొట్టడానికి రావడం అంటే దట్ ఈస్ అన్ ఇండికేషన్ కదా, నాకు ఏదో లైఫ్ థ్రెటన్ ఏదో డెఫినెట్గా ఉంది. ఆయన అదే ఊహించి అది నాకు ఎందులోనే ఇన్వాల్వ్ చేయటం లేదు. ఏదో పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాను. జస్ట్ ఇంకో నెక్స్ట్ 2 daysలో పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాను. దాదాపు ఆర్టీవీ ఎన్నో కథనాలు ప్రచురించింది ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని. స్వయాన ఆ ప్రిన్సిపలే చెప్తున్నారు ఆర్టీవీ కథనాలు కూడా వాస్తవమే, అన్నీ కూడా నన్ను బెదిరించడానికి కూడా వచ్చాడంటూ కూడా అది ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. కేవలం ఒక బ్యాంక్ లావాదేవీకి సంబంధించి ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంపార్టెంట్ అయిన కొన్ని పత్రాలను తీసుకుని ఆయన ఫోర్జరీ చేశాడు లోన్ కోసం. అయితే అదంతా కూడా డిపిఎస్ సొసైటీకి తెలియడంతో ఫ్రాంచైజీ 2020లోనే క్యాన్సిల్ చేస్తారు. అంటే 2019లో వచ్చిన డిపిఎస్ ఫ్రాంచైజీ 2020లో క్యాన్సిల్ అయిపోయింది. అంటే అప్పటి నుంచి 2024-25 వరకు కూడా ఆయన ఫేక్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్గా నడిపేశాడు. ఇదంతా కూడా మనం చెప్తున్న మాటలు కాదు, స్వయంగా ప్రిన్సిపల్గా చేసిన కృష్ణారావు చెప్తున్న కూడా మాటలు కూడా అవే. అయితే దీనిపై విద్యాశాఖ అధికారులు ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పటికే సిబిఎస్ఈ కూడా దాంట్లో క్యాన్సిల్ అయిపోయింది, అడ్మిషన్స్ కూడా ఏమీ లేవు. అయితే ఎంత అలా జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ ఎందుకు నిర్లక్ష్యం వహించింది అనే దానిపై కూడా విద్యాశాఖ అధికారులు కాస్త స్పష్టత అయితే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ భీమవరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.